దేవుడి దగ్గర మనం ఉండాలంటే దేవుడు ఆ యుగాలు దేవుడు ఏలుతున్న దేవుడిని మనం నమ్మాలి అమ్మా అని యేసుప్రభు నమ్ముకుంటే యుగాలు అందరూ మనం నివసిస్తాం. ఎప్పుడైతే 70-80 సంవత్సరాలు మన ఆయుష్కాలం ఆ తర్వాత అమ్మా మీకు సువార్త పత్రిక ఇచ్చారమ్మా. యేసుప్రభుని తెలుసుకొని తల్లి నమ్ముకున్నమ్మా. ఏటమ్మా యేసుక్రీస్తు వారు గొప్పవారు అమ్మా. ఏటమ్మా గొప్ప దేవుడు. మనందరి పాపాలకున్న శిక్ష భరించిన దేవుడు యేసుక్రీస్తు వారు. యేసయ్య మన కోసం మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచిన దేవుడమ్మా. యేసుక్రీస్తు వారు నమ్ముకున్నప్పుడు మన పాపాలు క్షమించబడి మనం దేవుడుండే స్వర్గానికి చేరగలుగుతాం. ఈ భూమి మీద ఉన్న కష్టాల్లో బాధలన్నింటిలో దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు. ఏం తల్లి యేసయ్యని తెలుసుకోండి. మీకు దగ్గర కొన్ని చర్చికి వెళ్తే ఇంకా ఎక్కువ విషయాలు చెప్తారు. ఏటమ్మా వెళ్ళండి తల్లి. అమ్మా యేసయ్యని తెలుసుకుని తల్లి. యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, చాలా గొప్ప దేవుడు. ఏటమ్మా ఎందుకు మేము చెప్తున్నాం అంటే అమ్మా మనందరం మనుషులమే కదా. మనుషులైన మనందరం ఏదో రోజు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎల్లకాలం భూమి మీద ఉండిపోం కదమ్మా. ఏదో ఒక రోజు దేవుడి దగ్గర వెళ్ళాలి. దేవుడి దగ్గర వెళ్ళాలంటే మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపములన్నీ అడ్డుపడతాయి. ఆ పాపంతో చనిపోయినట్టయితే స్వర్గాన్ని చేరలేమమ్మా. స్వర్గాన్ని చేరలేని వారు నరకానికి వెళ్తారు. దాన్ని శిక్ష అన్నారు, నరకపు శిక్ష. ఏటమ్మా ఆ శిక్షను తప్పించడానికి దేవుడు మానవుడిగా వచ్చారు. ఆయన యేసుక్రీస్తు. ఆ యేసయ్య మనందరూ చేసిన తప్పులకి పాపాలకు ఉన్న శిక్ష భరించారు. యేసుక్రీస్తు మన కోసం చనిపోయి 3వ రోజు తిరిగి లేచారు. ఏం తల్లి యేసయ్యని తెలుసుకోండి. పాపక్షమాపణ కలుగుతుంది, దేవుడి స్వర్గాన్ని చేరగలుగుతారు. ఏటమ్మా చర్చికి వెళ్ళండమ్మా, వెళ్ళండి దగ్గరే. సరే అమ్మా. యేసుక్రీస్తు గొప్ప దేవుడి తల్లి. అమ్మ మతం కోసం చెప్పడం మా ఉద్దేశం కాదమ్మా. మనందరం కూడా మనుషులు కదమ్మా. మనుషులను మనం ఏదో ఒక రోజు మరలానా దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. మనల్ని పుట్టించిన దేవుడు కదమ్మా. మనల్ని పుట్టించిన దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలంటే తల్లి ఈ భూమి మీద మనం తెలుసో తెలియక చేసిన పొరపాట్లు, పాపములన్నీ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అడ్డుపడతాయి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడమ్మా. ఆయన ఉండే లోకమే పరిశుద్ధం తల్లి. ఆ పరిశుద్ధమైన లోకానికి, ఆ పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి పాపంతో మనం చేరుకోవడం కష్టం, చేరలేం. ఇది మనకు ఎవరికి తెలియటం లేదు. మరణం తర్వాత ఏమవుతుందో మనకు ఎవరికి తెలియటం లేదు. కాబట్టి మనకు తెలియలేని విషయాన్ని తెలియపరచడానికి ఆ పరలోకంలో, స్వర్గంలో నా దేవాది దేవుడు భూమి మీదకి మానవుడికి వచ్చారమ్మా. ఆయనే యేసుక్రీస్తు. మనందరం చేసిన తప్పులకి, పాపాలకి శిక్ష ఎంత ఉందో మన శిక్ష యావత్తు యేసుక్రీస్తు భరించారమ్మా. యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. యేసుక్రీస్తు వారి అంత విశ్వాసం ఉంచడం ద్వారా తల్లి మన పాపాలు క్షమించబడతాయి, దేవుడిని స్వర్గాన్ని చేరగలుగుతాం. భూమి మీద ఎంతకాలం ఉంటాం, ఉన్నంత వరకు మనకు గొప్ప మనశ్శాంతిని ఇస్తాడు. అయితే కష్టాలు, శ్రమలు రావాలంటే ఖచ్చితంగా వస్తాయి. ఏటమ్మా ప్రతి కష్టంలో, ప్రతి బాధలో దేవుడు ఆదుకుంటాడు. భూమి మీద అమ్మా శ్రమలు లేని మానవుడు ఎవరు ఉన్నారమ్మా? ప్రతి మనిషికి ఏదో కష్టం, శ్రమ వస్తుంది కదమ్మా. ప్రతి కష్టంలోనూ, శ్రమలోనూ దేవుడు ఆదుకుంటాడు తల్లి. దేవుడిని తెలుసుకోమ్మా. మతం కాదు, మన దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం. ఏం చెల్లి దేవుడిని తెలుసుకోమ్మా. మీకు దగ్గరికి ఎక్కడ చర్చినా వెళ్తాండి, వెళ్ళండి. ఏంటంటే బాబు ఇది మతం కాదు నాన్న. మనం అందరం ఏదో రోజు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మనందరూ దేవుడి దగ్గర ఇక్కడికి వచ్చాం. దేవుడి దగ్గరికి తిరిగి వెళ్ళాలంటే దేవుడు పరిశుద్ధుడు. మనలో చాలా పాపం ఉంది. ఈ పాపంతో ఇలా మరణించినట్టయితే దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఈ సంగతి మనకు తెలియదు తమ్ముడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం మనకేం తెలియదు. అన్నీ దేవుడు తెలుసు. దేవుడు తెలుసు కాబట్టి ఆ దేవుడే మానవుడికి భూమి మీదకి వచ్చాడు. మనందరం చేసిన తప్పులకి, పాపాల శిక్ష ఎంత ఉందో మన శిక్ష యావత్తు యేసుక్రీస్తు భరించారు. యేసయ్య మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. యేసుక్రీస్తు అంత విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపాలు క్షమించబడతాయి. ఈ భూమి మీద గొప్ప మనశ్శాంతి, ప్రశాంతత మనం పొందుకుంటాం. మరణం తర్వాత దేవుడిని స్వర్గానికి, పరలోకానికి చేరగలుగుతాం. ఇది ఈ సువార్త యొక్క ఉద్దేశం. ఇంతకుమించి ఇమ్మానుయేల్ వీక్లీ గాస్పల్ టీ, ఇమ్మానుయేల్ వీక్లీ గాస్పల్ టీ. మీ సంఘస్థులు ఎవరు ఉన్నారు? పర్లేదు ఎక్కండి, చెప్పలేదు. బంధు మనకు అందరూ బంధువులు. ఇదమ్మా మనందరూ బంధువులు. అయితే దేవుడు ప్రేమ మీద అంతమంది జనాభాలో ప్రత్యేకంగా మీకు ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ బాధపడతారు. ఏకాంతంగా ఊర్లో తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంది. వాస్తవానికి ఇది క్రిస్మస్ సందర్భం జనాభా అందరి మధ్య ఇవ్వాలి. కానీ ఆ రోజు అయితే అవకాశం కుదరలేదు. ఇప్పుడు ఎవరు వెళ్తారో తెలియదు కదా. అయితే ఒకటి, దేవుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు దేవుడు పరిశుద్ధుడు. మనలో చూస్తే పాపం ఉంది. పాపం లేని మానవుడు భూమి మీద ఎవరు లేరమ్మ. ప్రతి మనిషిలో పాపం ఉంది. ఈ పాపంతో ఎవరు కూడా దేవుడిని చేరలేరు.
ఇప్పుడు ఇది మీ ఇల్లు అనుకో, మీ ఇల్లే కదమ్మా. ఇప్పుడు శుభ్రంగా గచ్చులు కడిగారమ్మా. బురద కాలతో ఎవరు రానిస్తారా? మీ కడుపును పుట్టిన పిల్లలైనా రానివ్వరు కదా. కానీ అలాగని వదిలేసుకుంటారా? లోపల ఉన్న నీరు తీసుకొచ్చి ఆ బురద కడిగేసి పిల్లాడిని తీసుకెళ్తారు కదా. సేమ్ మనందరం పరలోకంలో దేవుడి దగ్గర ఉన్నవారమే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ బురద అంటించుకున్నాం, పాపమనే బురద అంటించుకున్నాం. అది దేవుడికి మనం కావాలని ఆశపడుతున్నాడు. మనం స్వర్గానికి వెళ్ళాలని దేవుడు ఆశ, కానీ మన ఉన్న పాపం అనే బురద స్వర్గానికి వెళ్ళనివ్వటం. కాబట్టి దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి మానవుడికి వచ్చి మనందరం చేసిన తప్పులకి పాపాలకి శిక్ష ఎంత ఉందో శిక్ష యావత్ యేసుక్రీస్తు వారు భరించారు. యేసయ్య మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం ద్వారా పాపాలు క్షమించబడితే దేవుడి స్వర్గానికి చేరగలుగుతాం. అదమ్మా తెలుసుకోవడానికి ప్రయత్నించేయండి. ఈ చీరలకి దానికి సంబంధం లేదమ్మా. మేము చీరలు ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా అది తప్పులా చేయకూడదు. ఇది కుటుంబంగా ప్రేమించి ఇస్తున్నాడు. మేము వచ్చాం కాబట్టి మాకు తెలిసిన సత్యాన్ని మీకు తెలియపరుస్తున్నాం. అమ్మా అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. దేవుని తెలుసుకోండి. టైగర్ చర్చి ఎక్కడ ఉంది కదా, రాయవనపాలెం. అవకాశం ఉంది రండి అమ్మా గారు. ఏదమ్మా ప్రార్థన చేద్దాం, మీ అందరి కోసం ప్రార్థన చేద్దాం. టైగర్ ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా మా తండ్రి, నీ కొందనాలు స్తోత్రములు స్తోత్రం చెల్లిస్తున్నాము. మహిమగల దేవ, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వాధికారి, ఇదిగో నాయన ఈ 2026 సంవత్సరం నూతన సంవత్సరంలో మేమందరం అడుగుపెట్టి ఈ 8వ దినాన్ని మరి నీ ముందు మేము ఉండగా దేవా, మరి ఈ దినమైతే నీ సాగుకుని తెచ్చినటువంటి కుమారిని బట్టి ప్రభా ఈరోజు బర్త్డే దేవా సందర్భంగా నాయన మరి లోకములో మా కుటుంబీకులందరూ ఎంతో మంది ఉన్నారు ప్రభా. అందరికంటే మరి నిన్ను ఎరగని వారు ఇదిగో మా కుటుంబీకులు ఇంకా దూరంగా నీకున్నారు. కాబట్టి వారిని బట్టి ఇక్కడ కుమార్తెలు, అలాగే చెల్లెళ్ళు, అక్కలు అందరూ కూడా, మరి బావగారు, అలాగే అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. అందరూ మా కుటుంబమే అయినప్పటికీ కూడా వారికి ఈ ప్రేమ చూపించడానికి ప్రభా మరి కొద్దిపాటి నీవు ఇచ్చినటువంటి ద్రవ్యంలో దేవా కొన్ని చీరలు ప్రభా తీసుకోవడానికి అందరూ మరి అంగీకరించినారు. తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా తృప్తిపరచడానికి సాయం చేయండి. అలాగే ఇమ్మానుయేల్ గాస్పల్ టీం దేవా, మరి అయ్యగారు, ప్రసాద్ అయ్యగారు, అలాగే కేసమ్మ, అలాగే మరి అక్షయ్ కుమారు, అలాగే జయరాజ్ అయ్యగారు, ఇంకా ప్రసన్న కుమారు, మరి పాస్టర్ గారిని బట్టి, అలాగే చెలిసా పాస్టర్ గారిని బట్టి, అలాగే జీవన్ తమ్ముడు, అలాగే ప్రకాష్ పాస్టర్ గారు, ఇంకెంతమంది టీం అంతటిని కూడా నీవు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. వచ్చిన వారి కాక రాలేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడికి ఎంతో సపోర్ట్గా చేయడానికి అందరూ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. నీ పొందనాలు నుండి మరి పుష్పమ్మ గారు కూడా కాస్త సహాయం చేశారు. ఆమె కూడా జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా కుటుంబాన్ని, అలాగే ఇక్కడ కూడి వచ్చిన ఈ కుటుంబాలకు అందరికి కూడా కాసి కాపాడి ఆశీర్వదించి దీవించమని, ఇంకా రానున్న కాలముల ప్రభా నీ యందు ప్రేమ కలిగి ఐక్యత కలిగి ముందుకు సాగడానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. రక్షణ దయచేయను గాక. అమ్మ అందరికి వందనాలు. అది ఇచ్చిందమ్మా. అమ్మ బుజ్జి రండి. అమ్మ మీరు కూడా రండి అమ్మ. అమ్మ ఈ రోజు ఇదిగో మా పాప ఈ రోజు పుట్టినరోజు అమ్మ, అందుకని సందర్భంగా మంచి స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు,
నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. అమ్మా మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. ఏటమ్మా ఈ సాయంకాల సమయాన్ని మేము ఎందుకు వచ్చామంటే మనందరూ ఒకరు పరిచయాలు లేకపోయినా అందరూ మనుషులే కదమ్మా. మనుషులందరినీ దేవుడు పుట్టించాడు కాబట్టి అందరూ అన్నదమ్ములు అక్క చెల్లెలు. ఏటమ్మా అందరూ ఒకే దేవుడికి చెందిన మనుషులు. మనం అందరం ఒకే దేవుడి దగ్గర ఇక్కడికి వచ్చాం. ఈ భూమి మీద జీవితం అయిపోయిన తర్వాత మన అందరం కలిసి అదే దేవుడి దగ్గర వెళ్ళిపోతాం. ఇదమ్మా ఆ దేవుడి దగ్గరికే వెళ్ళిపోయినప్పుడు ఈ భూమి మీద మనం చేసిన తప్పులు ఉన్నాయి కదా, ఆ పాపంతో ఉన్న మనిషి దేవుడి దగ్గర చేరలేడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మనలోనే పాపం చాలా ఉంది. చేరలేని వారందరూ శిక్షకు వెళ్తారు, దాన్నే నరకం అన్నారు. నరకంలో అగ్నిగుండం. ఈ తల్లి ఈ సంగతి మనకు తెలియటం లేదు. చనిపోయిన తర్వాత మనం ఏమైపోతున్నా మనకు తెలియటం లేదు, కానీ ఏమైపోతున్నా దేవుడు తెలుసు. ఎవరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏమవుతున్నా దేవుడు తెలుసు. కాబట్టి ఆయన తెలిసిన విషయం మనం చెప్పి ఏ పాపం అయితే మనం నరకానికి తీసుకెళ్ళడానికి ఉందో ఆ పాపాన్ని మనం విడిపించడానికి దేవుడే భూమి మీదకి మానవుడిగా వచ్చారు. ఆయన దేవుడు మానవుడిగా వచ్చినప్పుడు ఆయనకి యేసు అని పేరు పెట్టారు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. మన పాపాల నుండి మనం రక్షించేవాడు, మన బాధల నుండి రక్షించేవాడు. రక్షకుడికి ఈ లోకానికి వచ్చి మన అందరం చేసిన తప్పులకి పాపాలకి శిక్ష ఎంత ఉందో మన శిక్ష యావత్తు యేసుక్రీస్తు వారు భరించారు. యేసయ్యే మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారు. యేసు ప్రభు వారిని నమ్ముకోవడం ద్వారా మన పాపాలు క్షమించబడతాయమ్మా. దేవుడి స్వర్గానికి వెళ్తాం. స్వర్గానికి వెళ్తే అక్కడ జబ్బులు లేవు, జ్వరాలు ఉండవు, రోగాలు ఉండవు, బాధలు ఉండవు, వ్యాధులు ఉండవు. ఒకరినొకరి పట్ల పాపం, పగ, ఈర్ష, అసూయ, ద్వేషం ఏది ఉండదు. ప్రశాంతమైన సంతోషకరమైన లోకం ఆ స్వర్గలోకం. ఏటమ్మా ఆ లోకానికి ఇవ్వడానికి దేవుడు మనకు ఉచితంగా ఇవ్వడానికి ఇష్టపడతాం. ఏటమ్మా ఆయన ప్రేమ చాలా గొప్పది. దేవుని తెలుసుకొని మీకు దగ్గరలో చర్చ ఉంది. ఇక పాస్టర్ గారు ఉన్నారు కదా, రాజానపల్లి పాస్టర్ గారు మన బంధువే. ఏటమ్మా మనందరు కలిపి బంధువులమే. రండి చర్చికి రండి. అది బంధువులే కాబట్టి ఖచ్చితంగా రండి అని ఉద్దేశం కాదు. మనందరూ దేవుడి బంధువులు, దేవుడి పిల్లలు. దేవుడి దగ్గర వెళ్ళాలంటే పాపం పోవాలి యేసయ్యని నమ్ముకోవాలి. తల్లి నమ్ముకొని దేవుడి దగ్గర రండి. అందరి పాపాలు క్షమించబడి అందరు స్వర్గంలో సంతోషంగా ఉండగలరు. ఏటమ్మా ఇది సువార్త మేము చెప్పాలని దేవుడి మాటల. రెండో మాట ఏంటంటే అన్నయ్య మన బంధువు కదా, కుటుంబ బంధువు. ఇతని ఆశ ఏంటంటే మరి దేపూరు కావచ్చు, మీ ఊరు కావచ్చు, మా వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులే. సంతోషంగా మన పండగ చేశాడు. ఈ పండగలో మా వాళ్ళందరికీ బట్టలు పెట్టాలని ఆశపడ్డాడు, బట్టలు తెచ్చాడు. కానీ పండగలో చాలామంది జనాభా ఉన్నారు. అంతమంది జనాభాలో ఈ కొందరిని పిలిచి బట్టలు ఇస్తే మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళు బాధపడతారు. ఇగో బట్టలు వాళ్ళకే ఇచ్చారు మాకు ఇవ్వలేదని బాధపడతారు. అలాగే అందరికీ పంచేద్దాం, అందరికీ పంచడానికి తగిన సామర్థ్యం ఉండొద్దా? అంత బలం ఉండదు. ఏదో ప్రేమ మా అక్క చెల్లెళ్ళు, మా చెల్లెళ్ళు ఆటోళ్ళు, మా తోబుట్టులు ఆటోళ్ళు అన్న ప్రేమతో తీసుకున్నారు. అందుకనే అప్పుడు ఇవ్వడానికి అవ్వలేదు కాబట్టి ఇప్పుడు అలాగా ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ప్రేమే తప్ప, అది అతనిలో ఉన్న ప్రేమే తప్ప మరొక విషయం కాదు. ఆ ప్రేమను మీరు కూడా స్వీకరించండి. నేను ముందు చెప్పింది దేవుని యొక్క సువార్త, అది రక్షణ సువార్త. ఇది ఇప్పుడు చెప్పింది ఆ దేవుడు ఇచ్చిన మనసు, దేవుడి ప్రేమ. ఆయన ప్రేమను స్వీకరించి చీరలు తీసుకోండి. అందులో ఈరోజు వాళ్ళ పాప పుట్టినరోజు, మా పాప బుద్ధి తల్లి అన్న పుట్టినరోజు. ఆ సందర్భంగా వాళ్ళని ఆశ కాబట్టి బట్టలు తీసుకోండి. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలతో గొప్పవి, మా ఊహ
ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముఖే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముఖే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. Hey!
యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము మీ అందరికీ 2026 క్రిస్మస్ యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము చెప్పండి హ్యాపీ బర్త్డే చెప్పండి నువ్వు నా కరెంట్ తీస్తే నేను నిజంగా కట్ చేసినట్టు నువ్వు నా దగ్గర నుంచి తెగ ఉంటుంది హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు ప్రసాద్ పాల్ అన్నగారు ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా మారని పీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం మారని వీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఇంతకాలం
నీదు కృపలు కాచిన దేవా. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని పీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం, మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. మళ్ళీ ఫీల్ అవుతారు అందరికి ఇచ్చి ఇది కిత్తంపాలెం అద్దెపూరు. పరిస్థితులు తండ్రి ఈ దినమైన ఈ గ్రామాన్ని దర్శించి చేశారు. మీకు వందనాలు స్తోత్రాలు. అందరికీ గిఫ్ట్లు కాదు కానీ ప్రభావ రక్షణ, ఆరు మనుషులు, శాంతి ఈ గ్రామానికి ప్రభావ అన్ని విషయాల్లో నాయన దీవెన దయచేయండి. వీళ్ళందరూ రక్షించబడి ఈ రాజ్యంలో ఉండటానికి సహాయం చేయండి. మీరు వారితో మాట్లాడి వారి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, ఆరోగ్యం ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి అని అందరికీ కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకొని మీ వారితో పాటు వాళ్ళ బంధువులకు కూడా వాళ్ళు చెప్పడానికి అంత మనసు దయచేయండి. మీకే మహిమ ఘనత ప్రభావం మన జాస్తి అంతట్లో దీవించుకోవాలి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి.